నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మోటార్ స్పోర్ట్ టెక్ తెలుగు. ఇప్పటివరకు మనం ఏటీవీ బేసిక్స్, సస్పెన్షన్ అండ్ చాసిస్ గురించి చూసాం. ఇప్పుడు వెహికల్లో చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ అయిన స్టీరింగ్ సిస్టమ్ గురించి సింపుల్గా అర్థం చేసుకుందాం. స్టీరింగ్ సిస్టమ్ అంటే ఏంటి? వెహికల్ డైరెక్షన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అయ్యే సిస్టమ్నే స్టీరింగ్ సిస్టమ్ అంటారు. డ్రైవర్ స్టీరింగ్ వీల్ లేదా స్టీరింగ్ హ్యాండిల్ని టర్న్ చేసినప్పుడు ఆ మూమెంట్ వీల్స్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెహికల్ డైరెక్షన్ మారుతుంది. స్టీరింగ్ సిస్టమ్ వల్ల మెయిన్ యూజెస్ ఏంటంటే వెహికల్ని కంట్రోల్ చేయొచ్చు, టర్న్స్ సేఫ్గా తీసుకోవచ్చు, అప్పుడు డ్రైవర్కి ప్రాపర్ హ్యాండ్లింగ్ వస్తుంది. సో స్టీరింగ్ని ఎప్పుడైతే కరెక్ట్గా హ్యాండ్లింగ్ చేయగలుగుతున్నారో టోటల్ కంప్లీట్ వెహికల్ని డ్రైవర్ ప్రాపర్ హ్యాండ్లింగ్ చేయగలుగుతాడు. ఏటీవీ, గోకార్ట్, కార్స్ అండ్ అదర్ వెహికల్స్ అన్నీ స్టీరింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నాయి. స్టీరింగ్ సిస్టంలో మెయిన్ పార్ట్స్ ఏంటంటే స్టీరింగ్ వీల్ లేదా స్టీరింగ్ హ్యాండిల్, స్టీరింగ్ షాఫ్ట్, టై రాడ్స్, స్టీరింగ్ నకుల్. ఈ పార్ట్స్ అన్నీ కలిసి వెహికల్ని డిజైర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే స్టీరింగ్ సిస్టమ్ లేకపోతే వెహికల్ని కంట్రోల్ చేయడం పాసిబుల్ కాదు. అందుకే స్టీరింగ్ సిస్టమ్ సేఫ్టీ అండ్ హ్యాండ్లింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వెహికల్ని లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ స్ట్రైట్ డైరెక్షన్లో కంట్రోల్ చేయడానికి స్టీరింగ్ సిస్టమ్ యూజ్ అవుతుంది. డ్రైవర్ ఇన్పుట్ని వీల్స్కి ట్రాన్స్ఫర్ చేయడం స్టీరింగ్ సిస్టమ్ మెయిన్ రోల్. కరెక్ట్ స్టీరింగ్ సెటప్ వెహికల్ హ్యాండ్లింగ్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. స్టీరింగ్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కామన్గా ర్యాక్ అండ్ పినియన్ స్టీరింగ్, రీసర్క్యులేటింగ్ బాల్ స్టీరింగ్. మోస్ట్ మోడర్న్ వెహికల్స్లో ర్యాక్ అండ్ పినియన్ స్టీరింగ్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే సింపుల్ డిజైన్, బెటర్ స్టీరింగ్ రెస్పాన్స్, లెస్ వెయిట్. ఆఫ్ రోడ్ వెహికల్స్ అండ్ ఏటీవీ అప్లికేషన్స్లో కూడా లైట్ వెయిట్ అండ్ రెస్పాన్సివ్ స్టీరింగ్ సిస్టమ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే స్టీరింగ్ సిస్టమ్ సెలెక్షన్ వెహికల్ డిజైన్, యూసేజ్ అండ్ పెర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఒక్క స్టీరింగ్ టైప్ అని సిచ్యుయేషన్స్కి బెస్ట్ అని చెప్పలేం. అప్లికేషన్ బట్టి స్టీరింగ్ డిజైన్ సెలెక్ట్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ అప్లికేషన్. ఇంజనీరింగ్లో జనరల్లీ ఈ ఆటోమోటివ్ ఫీల్డ్లో ఈ స్టీరింగ్ సిస్టమ్ అనేది డిపెండ్స్ ఆన్ అప్లికేషన్. సో ఇంజనీరింగ్లో బెస్ట్ డిజైన్ అంటే అప్లికేషన్కి సూట్ అయ్యే డిజైన్. అందుకే స్టీరింగ్ సిస్టమ్ సెలక్షన్ వెహికల్ రిక్వైర్మెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో బ్రేకింగ్ సిస్టమ్ గురించి డీటెయిల్గా చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.